మనిషికి దప్ప ఆరోగ్యం. డాక్టర్ నరేష్ గారికి మరియు మధ్య ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా కార్యక్రమం దిశగా గత 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీనిలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మేము కార్యక్రమాలు ద్వారా వాటిని అప్లోడ్ చేసి కట్టించామనేది కూడా మేము అనేది కూడా ఇది ప్రతి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నది. దానిలో ముఖ్యంగా అవగాహన లోపం వల్ల ఈ పోషణ లోపం జరగడం వల్ల ఈ కార్యక్రమం మేము 2020 సంవత్సరం మే జూన్లో ఇట్లా మీటింగ్లు పెట్టుకున్నామా, అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసినామా, ఒకరి ఇంటికి ఎక్కువ ఇంటికి పోయినామా. ఎందుకు అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి అంటే కూడా వచ్చి గాలి ద్వారా వచ్చింది. మరి ఆ గాలి మలయాళం నుంచి జగించారు. అక్టోబర్ సెప్టెంబర్ 30 నెల రోజులు కార్యక్రమం జరిగేది. కానీ ఈసారి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజులు నిర్వహించబడుతున్నాయి. కావున ఈ అంగన్వాడీ వారికి సంపూర్ణ ఆరోగ్యం గురించి అవగాహన, మంచి ఆరోగ్యవంతులు కావాల్సిన దిశగా మా ప్రాజెక్ట్ నుంచి మేము చేస్తూ పోషకాహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలనేది ఈ శ్రీమంతం యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్ళు శ్రీమంతం జరుపుకునే గర్భిణీ స్త్రీలందరూ కూడా స్టేజ్ పెట్టి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఈ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేది మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది ఇది. సో వీళ్ళందరూ కూడా మనకి ఎప్పుడైతే ఒక లేడీ కన్సీవ్ అయినప్పటి నుంచి అప్ టు నెక్స్ట్ లెవెల్ అంటే 6-7 ఇయర్స్ వచ్చే వరకు ఇప్పుడు మేడం చెప్పినట్టు విధంగా సో ఏదైతే గుడ్ క్వాలిటీ ఫుడ్ మనకు కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి లేడీ కనుక తీసుకున్నట్లయితే వచ్చే బేబీ హెల్తీగా వస్తుంది. హెల్తీగా రావడం వల్ల ఏమవుతుందంటే మన ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్ అంటే ఆ యొక్క బేబీ హెల్తీగా వచ్చినప్పుడు అతనికి వచ్చే క్వాలిటీస్ అంటే ఇంటర్నల్ క్వాలిటీస్ కానీ అతనికి వచ్చే మెమొరీ ప్రతి ఒక్కటి కూడా ఒక స్ట్రెంగ్త్తో రావడం వల్ల ఏమవుతుందంటే అతను రెసిస్టెన్స్ పవర్ ఉండి అతను ఈజీగా గ్రోత్ అవుతాడు. గ్రోత్ కావడం వల్ల ఏమవుతుంది, మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, చెప్పింది అయితే ఈజీగా రిసీవ్ చేసుకుంటాడు. ఇవన్నీ ఇట్లాంటి క్వాలిటీస్ ఈ యొక్క ఫుడ్ ద్వారా వస్తాయి. సో అంటే చాలా రోజుల క్రితం మనం చూసినాం అంటే ఈ సిస్టమ్ లేనప్పుడు ఏమైందంటే కన్సీవ్ అయిన అమ్మాయి డెలివరీ కాకపోవడం, సో లోపలనే పోషకాహారం అంటే మంచి క్వాలిటీ ఫుడ్ లేకుండా వేరే వాళ్ళు చెప్పినట్టు లోపల చనిపోయే సిచ్యువేషన్ జరిగి ఉండేది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ప్రతి విలేజ్కి ప్రతి ఒక లేడీ కన్సీవ్ అయినప్పుడు స్టార్ట్ చేస్తే ఆమె మన డెలివరీ తర్వాత నుంచి అంగన్వాడీ ఈ యొక్క సిస్టాన్ని చాలా గ్రేట్గా మన యొక్క స్టేట్ డెవలప్ నడుస్తుంది. ఆశా వర్కర్లు కానీ మీ యొక్క అంగన్వాడీ అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రసాయన అవశేషాలు అవి కూడా మనకు మన బాడీ వాటితో కొట్లాడటానికి మనకి యొక్క ఇమ్యూన్ శక్తి తగ్గిపోతుంది, మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతింటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, మన శరీరానికి కావాల్సిన పోషణ అన్ని మాంసకృత్తులు అన్ని పిండి పదార్థాలతో పాటు విటమిన్లు ధాతు మూలకాలు అన్నీ కలిగిన సమపాలలో సమతుల్య ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. దీంతోపాటు మన దైనందిక చర్యలు కూడా ముఖ్యంగా ఉదయాన్నే లేవడం, త్వరగా పడుకోవడం, క్రమం మితంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువసేపు కూర్చోకపోవడం,
వితిన్ 2-3 అవర్స్లో తిన్నగా అటు ఇటు నడవడం, మార్నింగ్ లేవగానే ఉదయం వాకింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చూసుకుంటూ మన యొక్క పని ఒత్తిడిని తగ్గించుకొని ఒక క్రమశిక్షణతో కూడిన మన దైనందిక చర్యలు రూపొందించుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తగ్గి మన ఆరోగ్యంగా ఉండి సరైన మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచిగా పనిచేయగలడు, మంచి డిసిషన్స్ తీసుకోగలడు, అంతా మంచిగా ఉంటాడు. కాబట్టి ఈ పోషణ మన దైనందిక చర్యల గురించి అవగాహన పెంచడానికి ఈరోజు పోషణ మహా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఇది ఊరు వాడ ప్రతి ఒక్క తల్లికి వారి పిల్లలు కూడా అలవాటు చేసేందుకు కృషి చేయాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.